దేవుని పరిశుద్ధత ముందు మనుషులమైన మనము ఎంత మాత్రము పరిశుద్ధులము కాము. ఎందుకంటే మనుష్యుడై ఉండి పాపము చేయని వాడు ఒక్కడునూ లేడు. ఆ పాపాన్ని కడుగవేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తును ఎరగని వారు ఏమనుకుంటారంటే యేసు కేవలం ఒక మతానికి చెందిన దేవుడని, ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారని, మా పాపాలను తొలగించడానికి మాకు వేరే మార్గాలు ఉన్నాయని భావిస్తారు. కానీ సత్యం ఏమిటంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన మంచివారికి చెడ్డవారికి కూడా దేవుడే. సూర్యుడు తన వెలుగును అందరికీ సమానంగా ఇచ్చినట్లే దేవుని ప్రేమ కూడా అందరికీ సమానంగా ఉంటుంది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వంశావళిలో పాపాత్ములు ఉన్నారని తెలిసినా వారు పశ్చాత్తాపపడగా వారిని క్షమించి చేర్చుకోవడానికి వెనుకాడలేదు దేవుని ప్రేమ. ఆ దేవుడు మనపై ఉన్న ప్రేమతో ఈ లోకానికి పంపిన రక్షకుడే ప్రభువైన యేసుక్రీస్తు. మనకు తెలియని భయంకరమైన విషయం ఏమిటంటే ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలు, వ్యాధులు, మరణం అన్నీ ఆ పాపపు శిక్షలో భాగమే. మనకు తెలియకుండానే మనం ఆ శిక్షను అనుభవిస్తున్నాం. అయితే ఈ తాత్కాలిక శిక్ష కంటే భయంకరమైన శాశ్వతమైన నిత్య శిక్ష ఒకటి ఉంది. మనల్ని ఆ నిత్య శిక్ష నుండి తప్పించడానికే మన పాపాలకు పడాల్సిన శిక్షను తన మీద వేసుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం చేయాల్సిన పాపపు ప్రాయశ్చిత్తాన్ని ఆయనే శిలువపై పూర్తి చేశాడు. యేసు వంశావళిలో పాపాత్ములు ఉండడం వెనుక ఉన్న గొప్ప సందేశం ఇదే. నేను పాపిని అని ఒప్పుకుని పశ్చాత్తాపపడే ప్రతి ఒక్కరిని ఆయన క్షమించి చేర్చుకుంటాడు. ఆయన గతాన్ని చూడడు, మీ హృదయాన్ని చూస్తాడు. కానీ తాము నీతిమంతులమని గర్వపడుతూ పాపాన్ని అంగీకరించని వారిని ఆయన దూరం పెడతాడు. ఒకరి ఉపవాసము కంటే వాని పశ్చాత్తాపము దేవునికి శ్రేష్టమైనది, విలువైనది. ఒకని యజ్ఞ యాగాదుల కంటే వాని యథార్థత దేవుడు కోరుకునేది, ప్రీతికరమైనది. కాబట్టి స్నేహితులారా, మనలోని పాపాన్ని అంగీకరిద్దాం. యేసుక్రీస్తు చూపిన ఆ నిత్య జీవ మార్గంలో నడుద్దాం. ఆయన